అయితే మీరు ఇంత ఇగా చెప్తున్నారు. యువగళం పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు ప్రతిపక్షాలు కూడా ఊహించి ఉండరు ఇంత రెస్పాన్స్ వస్తుంది అని. కానీ ఒకానొక సందర్భంలో భువనేశ్వరి గారు కూడా చెప్పారు. నేను లొకేషన్ పంపించాలి అనుకున్నప్పుడు భయపడ్డాను అని చెప్పి. కానీ ఆయన బయటకొచ్చి ఆయన మాట్లాడే విధానం అవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేసినాయన్నమాట. అండ్ ఒకానొక సందర్భంలో చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన పాదయాత్ర ఆగిపోయింది. సో దీన్ని కూడా ప్రతిపక్షాలు అప్పుడు హేళనగా మాట్లాడిన సందర్భాలు చూసాం. కానీ ఆ టైంలో ఆయన ఇక్కడ ఇటు పరిస్థితులను గానీ అది మేనేజ్ చేసిన విధానం అందరినీ అట్రాక్ట్ చేసింది. సో మనకి బయట చూడడానికి ఇవి తెలుసు. ఆయన లోపల ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అని మీరే దగ్గరుండి చూశారు. సో ఆ సందర్భంలో ఆయన ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, మళ్ళీ తిరిగి పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కూడా ఆయనకి ఇంకా జోష్ పెరిగింది, అలాగే రెస్పాన్స్ కూడా ఇంకా బాగా వచ్చింది. సో ఆయన ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు చెప్పగలరా? చాలామంది మేము కూడా టీవీలో చూసాం. లోకేష్ ఒక అడుగేయడు, ఒకరోజు నడిచేసి ఇంటికి వెళ్ళిపోతాడు, ఆయన వల్ల కాదు, ఇంక ఏం మాట్లాడాలో చాలా మాట్లాడినాడు, పప్పు గిప్పు అన్నాడు. వాళ్ళందరికీ తుప్పు వదలగొట్టేలాగా, వాళ్ళందరూ గోప గుయ్యమనేలాగా ఆయన పాదయాత్ర ప్రపంచంగా కొనసాగింది. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినారు కదా, మరి ఎందుకు ఆయన పాదయాత్రను అడ్డుకోవాలని చూశారు? ఆయన పాదయాత్ర ప్రపంచం కాకపోతే ఒకరా ఇద్దరా, రోజుకి 4 మంత్రులు మాట్లాడేది పాదయాత్ర గురించి. మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే రోజు ప్రెస్ మీట్ పాదయాత్ర గురించి, రోజు ఒకటైతే వాస్తవండి, లోకేష్ గారు పాదయాత్ర ముందు పాదయాత్ర తర్వాత మేము లోకేష్ గారిని చాలా దగ్గర నుంచి చూసాం. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా లోకేష్ గారిని మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చాలా దగ్గర నుంచి చూసినప్పుడు పాదయాత్రకు ముందు లోకేష్ గారు వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ గారు సమస్యలను సావధానంగా వింటున్నాడు, పరిష్కార మార్గం చూపించడం అయితే, ప్రజలతో మమేకం అవుతున్న విధానం ఏంది, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న విధానం అయితే, వీళ్ళలాగా దొంగ యాత్రలు అయితే చేయలేదండి. లోకేష్ గారు బస్సులో దిగిన నుంచి మళ్ళీ బస్సు ఎక్కేంత వరకు కంటిన్యూ లైవ్, ఎక్కడగా ఫేక్ ప్రచారం లేదు, ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడడం. ఈ పాదయాత్ర ఊరికే జరిగిపోలా, అందరిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోలా. కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర, బాధలు తెలుసుకున్న పాదయాత్ర, ఓదార్చిన పాదయాత్ర, ధైర్యం కల్పించిన పాదయాత్ర, ఒక భరోసా కల్పించిన పాదయాత్ర, ఒక యుద్ధం చేసిన పాదయాత్ర. యుద్ధం అని ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక ముఖ్యమంత్రి, అడుగడుగున ఆంక్షలు, దాడులు. వైసీపీ కార్యకర్తలు మా మీద కోడిగుడ్లు వేయాలని వచ్చారు, దాడులు చేశారు, కర్రలతో కొట్టారు, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలని, లోకేష్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద దాడి చేయాలని ఫ్లెక్సీలు కట్టారు, ఎన్ని చేయాలో అన్నీ చేశారండి. చివరిగా అక్కడున్న స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పాదయాత్రను ఆపాలని చూశారు, పోలీస్ యంత్రాంగాన్ని అంతా వాడారు. వాళ్ళకు కూడా నా ఇష్టం లే, పోలీసులకు కూడా. అయినా కూడా లోకేష్ గారు అదర్లా బెదర్లా, వనకలా తొనకలా, నిండుకుండా ఎప్పుడు వనకదు తొనకదు, అలా లోకేష్ గారి పాదయాత్ర ముందుకు సాగుతూ, లోకేష్ గారి పాదయాత్రలో ఆయన పడిన ఇబ్బంది ఒకరోజు నాకు బాగా గుర్తు మేడం. లోకేష్ గారు అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు కాలుకు బొబ్బు వచ్చినప్పుడు సరే మేము ఈ బొబ్బు వచ్చింది కదా, మరి రెస్ట్ తీసుకుంటారేమో, మరి రెస్ట్ తీసుకుంటారా లేదా అని ఆలోచిస్తున్న తరుణంలో ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, బొబ్బుతో ఎలా నడుస్తారు, మాకు కూడా బాధ వేసింది. ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు బిడ్డ, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, ఒకే ఒక్కడు, ఆయన ఇంట్లో కూర్చున్నా జరుగుతుంది, ఎక్కడున్నా జరుగుతుంది. ఏటీఎస్ సంస్థకి అంతకుముందు చేశా, అమెరికాలో పోయి చదువుకొని వచ్చా, ఏంటిది బొబ్బలే, ఒక పక్క ఎండ దుమ్ము ధూళి, ఒక పక్క ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆలోచించాం, ఈరోజు రెస్ట్ దొరుకుతుందేమో, తీసుకుంటే మంచిగా ఉంటుందేమో, బాగుంటుందేమో అని ఆలోచిస్తే బాధేస్తుందండి. బొబ్బతో ఆ రోజు పాదయాత్ర 9 అంటే 9 దిగేశారు. మేము 9 అవుతుంది, సార్ దిగుతున్నారు అన్నారు. ఏంటి బొబ్బు వచ్చింది, రాత్రంతా ఇబ్బంది పడ్డారు అంటే, లేదు మనం షెడ్యూల్ ఇచ్చేసాం, ప్రజలంతా మన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది, వాళ్ళ కష్టంతో నిలబడుకున్నారు, కూలికి పోయే వాళ్ళు ఉన్నారు, పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఈరోజు చాలామంది పాదయాత్రలో పసిబిడ్డలు అండి,
చిన్న చంటి బిడ్డలను తీసుకొని లోకేష్ గారి చేతిలో పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. చాలామంది స్కూల్కి పోనీకుండా ఆపేసి లోకేష్ వస్తున్నాడు మన ఊరి మీద అని అలాంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను కనిపించాలి కదా. ఒకరోజు వాళ్ళ కూలికి పోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? మనం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏముంది, బొబ్బ అయితే పగిలిపోతుందిలే, అవసరమైతే బ్యాండేజ్ చేసుకుంటా, క్రీమ్ పూసుకుంటా అని చెప్పి ముందుకు సాగిన లోకేష్ గారిని చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. తర్వాత ఇదే కదిర్లో ప్రేమతో లోకేష్ గారిని, చాలా సున్నితమైన వ్యక్తి లోకేష్ గారు, మనస్తత్వం చాలా బలమైంది, గుండె దృఢమైంది. కానీ పెంపకం బోనమ్మ పెంపకం కదా, కొద్దిగా మృదు స్వభావి కదా, చేయి లాగేశారు. అభిమానంతో పట్టుకొని లాగి ఆ ప్రేమ అఫెక్షను, ఎన్టీ రామారావు గారు మనవడు, ఆ లాగిన టైంలో ఆయనకి చాలా పెయిన్ రావడం, చాలా ఇబ్బంది పడ్డారు. ఆ పాదయాత్రలో రోజు 1000 మంది తక్కువ లేకుండా సెల్ఫీలు తీసుకోవాలి. ఏ నాయకుడు చేయలేదండి. రోజుకి 2-3 వేల మందితో ఫోటోలు ఏంటండి. పాదయాత్రలో ఇది ఒక డిఫరెంట్ పాదయాత్ర మేడం. ఎలా అంటే ప్రతి ఆడబిడ్డని రోప్లో గౌరవంగా తీసుకొని కలిసి వాళ్ళ హారతి తీసుకోవడం, కానీ వాళ్ళతో ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ గౌరవంగా వెనక్కి పంపించడం. ఏ విలేజ్లో ఒక 600 మంది మహిళలు ఉన్నా కూడా 600 మందిని కలిసే కార్యక్రమం. ఎంత ఓపిక ఉండాలి ఆయనకి. 3000 నుంచి 4000 మందితో ఫోటో దిగడం అంటే, ఫోటో తీసుకున్నారు, కలిశారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, వాళ్ళ బాధలు తెలుసుకున్నారు. అలా ఒక పక్క చేయి లాగేస్తుంది, ఒక పక్క కాలు ఇబ్బంది అయినా సాగింది. కర్నూలుకు వచ్చే కొద్దికి విపరీతమైన వడగాల్పులు, ఒక పక్క దుమ్ము. అక్కడంతా ఒక ఆ క్లైమేట్లో ఆలూరు ఆ ప్రాంతంలో గాల్లో కూడా దుమ్ములాగా అది మనకేంటంటే ఒక్కసారి ఆ ముక్కులోకి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. అయినా కూడా ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఫీవర్ వచ్చింది అయినా తగ్గలే. రాజేష్ అన్న ఉన్నారు కోఆర్డినేటర్, అన్న జ్వరం కదన్నా, మరి బాస్ని ఈరోజన్నా రెస్ట్ తీసుకోమని చెప్పండి, జ్వరంతో యాత్ర ఏందన్నా, ఇబ్బంది కదా, మరి మనం కూడా ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం, ఒప్పించండి అన్న అంటే మన మాట వినరు. ఆయన అనుకునింది చేస్తాడు, ఆయన అనుకునింది ఆయన చేస్తాడు. కాబట్టి మన చేతులు ఏం లేదు, ఇంకా ముందుకు సాగడమే అని చెప్పిన తర్వాత సరే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం కూడా జరిగితే ఆ రోజు కూడా ఆగల, నిర్విరామంగా పాదయాత్ర కొనసాగించారు. అది కూడా 20 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు, 22 కూడా నడిచిన రోజులు ఉన్నాయి, రాత్రి వరకు నడిచిన రోజులు ఉన్నాయి. విజయవాడ ప్రాంతంలో మీకు సంఘటన చెప్పాను. తెల్లారుజామున 4:25 తెల్లారుజామున 4 గంటల 20 నిమిషాలకి మేము ప్రాంగణంలోకి వెళ్ళామంటే ఆ టైంలో కూడా ఇంకా ప్రజలు ఈయన కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న బిడ్డలు బెడ్లు వేసుకొని. నేను చిన్నప్పుడు మా నాన్న మా తాత చెప్తే అయినా ఎన్టీ రామారావు గారు వస్తూ ఉన్నప్పుడు, ఆయన వచ్చేది లేట్ అయినప్పుడు ఇప్పుడుకున్నంత కమ్యూనికేషన్ అప్పుడులే, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఉందామని సర్ది అన్నం కట్టుకొని అక్కడే పడుకొని ఆయన కోసం వేచి చూసేది. నేను నిజంగా చెప్తామా మేడం, ఎన్టీ రామారావు గారు వస్తే ఏ విధంగా వేచి చూశారో ప్రజలు, లోకేష్ గారి పాదయాత్రలో విజయవాడ ప్రాంతంలో నేను చూశాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. తెల్లారుజాము 4 గంటలు అప్పుడు కూడా ప్రజలు అక్కడ ఉన్నారు, ఇంకా ముందుకెళ్తే ఉన్నారు. కానీ మేమే 4:20 అయింది, ఇంక కష్టం, మళ్ళీ రేపు తెల్లారితో పాదయాత్ర మొదలు పెట్టాలి. సిబ్బంది అంతా అలసిపోయారు, సెక్యూరిటీ అలసిపోయింది, అన్ని వెహికల్స్ అన్నీ అలసిపోయాయి, మొత్తం అన్ని బ్యాకప్ అంతా ఇబ్బంది పడుతున్నారు, బ్యాకప్ టీము అని రిక్వెస్ట్ చేస్తే అప్పటికప్పుడు ఆగాల్సి వచ్చింది. అంటే లోకేష్ గారి యొక్క అనుకుంటే సాధిస్తాడు అనేదానికి అదొక నిదర్శనం.